ప్రముఖ హాలీవుడ్ నటుడు, అతడి భార్య, పెంపుడు కుక్క అనుమానాస్పద మృతి కలకలం రేపింది. 6 దశాబ్దాల సినిమా కెరీర్లో 2 ఆస్కార్ అవార్డులతో 80 చిత్రాల్లో, పలు టెలివిజన్ సిరీస్ల్లో నటించిన హాలీవుడ్ ప్రముఖ నటుడు జీన్ హక్మన్ తన భార్య పియానిస్ట్ బెట్సీ అరకావా ఇంట్లో వారి పెంపుడు కుక్కతో పాటు మరణించారని న్యూమెక్సికోలోని శాంటాఫేలోని షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. జీన్ వయసు 95, ఆయన భార్య వయసు 64. బుధవారం మధ్యాహ్నం 1:45 మరణించినట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. వీరి మరణానికి ఖచ్చితమైన కారణం ఏదీ తేలలేదు. హక్మన్ ఎలాంటి పాత్రలో అయినా నటించగలడు. తన కెరీర్లో 5 సార్లు ఆస్కార్కి నామినేట్ అయిన హక్మన్ 2 సార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. ఇలాంటి లెజెండరీ యాక్టర్ మృతి ప్రస్తుతం టాలీవుడ్ని షేక్ చేస్తోంది. పుష్ప 2 విజయంలో పాటలు కూడా ముఖ్య పాత్ర పోషించాయి. వాటిలో ఫీలింగ్స్ పాట అయితే ఓ రేంజ్లో అలరించింది. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది. సాంగ్ లో అల్లు అర్జున్, రష్మిక తన స్టెప్పులతో బాగా మెప్పించారు. ఈ పాట యూట్యూబ్ ను ఊపేసింది. ఫీలింగ్స్ సాంగ్ అతి తక్కువ టైంలో 100 మిలియన్ వ్యూస్ ను అందుకుంది. తాజాగా NBA వేదికపై ఫీలింగ్స్ పాటను ప్రదర్శించారు. టెక్సాస్ లోని హ్యూస్టన్ లో 45 మంది డాన్సర్లు డాన్స్ చేశారు. బ్లూ అండ్ గోల్డెన్ కలర్ డ్రెస్ లో చిందులేశారు. స్టేడియంపై 18,000 మంది ముందు ప్రదర్శన జరగ్గా అంతా ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పుష్ప 2 రేంజ్ అంటే ఇది అని కామెంట్లు పెడుతున్నారు. గ్లోబల్ వైడ్ గా పుష్పరాజ్ క్రేజ్ ఇదని, డాన్సర్లు స్టెప్పులతో అదరగొట్టారని, వీడియో అదిరిపోయిందని అంటున్నారు. డెవిల్ సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ప్యాక్డ్ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. NKR 21 గా రూపొందుతున్న ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా డిఫరెంట్ గా మేక్ ఓవర్ అయినట్టు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు ముందుగా మెరుపు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ మరో పవర్ఫుల్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథకు రుద్ర అనే టైటిల్ అయితే సరిగ్గా సరిపోతుందని మేకర్స్ ఆ టైటిల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. పూజా హెగ్డే ఇప్పటిదాకా వెండి తెరపై అందమైన హాట్ బ్యూటీగానే హైలైట్ అయింది. తొలి సినిమా ఒక లైలా కోసం నుంచి ఆచార్య వరకు హాట్ బ్యూటీగా హైలైట్ అయింది. ఇప్పటి వరకు ఈ అమ్మడికి డీ గ్లామర్ పాత్రలో నటించే ఛాన్స్ రాలేదు. అయితే తొలిసారి డీ గ్లామర్ పాత్రకు సై అనేసింది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న కాంచనా 4లో పూజా హెగ్డే ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పూజా హెగ్డే డీ గ్లామర్ పాత్రలో కనిపించనుందని సమాచారం. ఈ సినిమాలో ఎక్కడా మేకప్ లేకుండానే కనిపిస్తుందట. బాగా వెనుకబడిన పల్లెటూరు అమ్మాయి పాత్రలో మాస్ యాంగిల్లో పూజా హెగ్డే రోల్ ఉంటుందని, కథని మలుపు తిప్పే పాత్ర ఇదేనని సమాచారం. బలమైన పాత్రలో పూజా హెగ్డే ఆహార్యం సహా నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. డీ గ్లామర్ పాత్రలో పూజా హెగ్డే ఇంతవరకు ఏ సినిమాలో నటించలేదు. అలాంటిది తొలిసారి డీ గ్లామర్ పాత్ర పోషించడం అంటే ఈ హాట్ బ్యూటీకి పెద్ద సవాలనే చెప్పాలి. టాలీవుడ్ యంగ్ బ్యూటీ నయనసారిక బిగ్ ప్రాజెక్టులను తన బ్యాగ్లో వేసుకుంది. ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో హీరోలకు లక్కీ లేడీగా మారిన ఈ బ్యూటీ కన్నడ స్టార్ హీరో గణేష్ పినాకాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. విజువల్ వండర్గా తెరకెక్కుతున్న పినాకును పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. నయనసారిక మరో పాన్ ఇండియా ప్రాజెక్టులో కూడా భాగస్వామ్యమైంది. మోహన్ లాల్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వృషభలో వన్ ఆఫ్ ద ఫిమేల్ లీడ్గా నటించబోతోందని టాక్. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. పీరియాడిక్ ఫాంటసీ మూవీగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇలా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నయనసారిక రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్స్ కేటగిరీ లిస్టులోకి చేరుతుందేమో చూడాలి.